అండి వాక్య భాగం చదువుకున్నాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకొని మనము వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 27వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తెలుగు బైబిల్లో 25, 26, 27 ఉంది కనుక అటువలే అని కానించి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుదామా? రెడీ? మనం చదివేటప్పుడు ఆ డబ్బాల్లో రాసేసినట్టుగా వేరు వేరు శబ్దాలు కాకుండా ఈక్వల్ గా చదవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. అటువలే అందరం కలిసి చదువుదాం. నేను చెప్పినప్పుడు కాదు, అందరం కలిసి. ఓకే, స్టార్ట్. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. కళ్ళు వచ్చని కళ్ళు మోసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, శివాధిపతి అయిన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధమైన సంఘములో నీ పరిశుద్ధ సమూహముతో నువ్వు ఏర్పాటు చేసుకున్న జనులతో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఇది తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీటి బుడగలాంటి మా జీవితం ఎప్పుడు గతించిపోనో మాకు తెలియదు, కానీ నీ మహిమార్థమై మేము నీ సన్నిధానంలో ఉపయోగపడాలని మా ఆయుష్ను పొడిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది ధన్యత ఇచ్చినందుకు మీకు అన్నా. అయా, ఈ సంఘం LMMTC సంఘంలో బాంద్రా ప్రాంతంలో నీ దాసునిగా నన్ను కూడా నేను స్తుతించడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మాటలు సత్యం, మా మాటలు కాదు, మా సాక్ష్యం కాదు, మీ సాక్ష్యం గొప్పది కనుక నీ మాటలు మీరు మాకు అందించి నేటి సందేశం మాకు అనుగ్రహింపచేయమని పరిశుద్ధాత్మదేవా నిన్ను వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. థ్యాంక్ యూ. కూర్చున్నా. సమయంలో మొట్టమొదటిగా దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించిన అభిషక్తులు దైవజనులు సాంసోనయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి మరియు పెద్దలందరికీ కూడా మీరు దేవుని పని కోసం ఏర్పాటు చేయబడ్డారు కనుక మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తును ప్రేమించి ఈ ప్రాంతంలో తెలుగు సంఘంగా ఆరాధించడానికి మరియు కుటుంబ సమేతంగా దేవుని వెదకి వచ్చిన మీకందరికీ కూడా యేసు నామమున మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పండి. మీరు ఎలాగున్నారంటే వెళ్ళయ్య బాంద్రా నుండి ఆంధ్రాకి వెళ్ళమన్నట్టు ఉంది. ఓకే, దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అందుకంటే ముందు నా లాంగ్వేజ్ కొంచెం తేడాగా ఉంటుంది. నేను తెలంగాణలో 4 సంవత్సరాలు ఉన్నాను, కర్నూలు ప్రాంతంలో 7 సంవత్సరాలు ఉన్నాను. మాది కోస్తా ఆంధ్ర, ప్రకాశం జిల్లా. అక్కడ పుట్టి పెరిగింది అక్కడే. అలాగే ప్రజెంట్ గా ఇప్పుడు మాత్రం రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరి మధ్య పరిచయం చేస్తున్నాను. అందుకే నేను ఉపయోగించిన పదాలలో పాస్టర్ గారు అనే ఓ వాక్మూలత గలత్తాగా అనే మాట మాత్రం ఉపయోగించకండి. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా గర్క అంటారు కదా, అలా ఉంది నా పరిస్థితి. అందుకే కొంచెం అర్థం చేసుకున్న మాథ్యూ గారు. ఓకేనా? సరే, దేవుని వాక్యానికి వెళ్ళే ముందు నేను అయ్యగారు కొన్ని సంవత్సరాల క్రితం కల్వరీ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్లో మేము ఇద్దరు స్టూడెంట్గా ఉన్నాం. మంచి స్నేహం. ఆ స్నేహం మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన నేను జాయిన్ అయినప్పుడు ఆయనకి మ్యారేజ్ కాలేదు, నాకు కూడా
మ్యారేజ్ కాలేదు. ఇప్పుడు ఆయన సతీమణి నా సతీమణి కూడా ఆయన లేదు. నేను ఒకసారి రైల్లో కలిసాను అయ్యారు కనుక వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కానీ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మొట్టమొదటి వచ్చిన వాడు ఎవడో మీకు తెలియాలి కనుక నేను చెప్తాను. అది ఒక పల్లెటూరు ప్రాంతం, జంగల్ ఏరియా. మా జీవనోపాధి ఎలా ఉండేదంటే ఇటుకలు తయారు చేసేవారు. మనదైనా ఈరోజు సిమెంట్లు వచ్చినాయి, ఆ రోజుల్లో మట్టితో చేసేవారు. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో పల్లెటూరులో మొదలుకొని నేటి అన్ని గ్రామాలలో ఏముందంటే గ్యాస్ ఉంది ఈ రోజుల్లో. కానీ పూర్వం ముందు కర్రలు ఉండేవి, కట్టెలు ఉండేవి. అవి అమ్ముకొని జీవనోపాధి చేసుకునే కుటుంబంలో నుండి నేను వచ్చాను. అన్ఎడ్యుకేటెడ్, నేను చదువుకోలేదు. ముంబై ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరానికి వచ్చినప్పుడు నా పని ఎలా ఉండేదంటే నేను అప్పటికి 5వ తరగతి చదివాను. ఆ రోజుల్లో మీకు ఈరోజు 5ఏనా అనుకుంటారు, ఆ రోజులు 5ఆ అనేవారు. ఆ చదువుకున్న నన్ను డాడీ పోషన్ కొరకు ఏం చేసేవాడంటే ఉమ్మడిగా కుటుంబం, ఒక ఇంట్లో మేము 15 మంది ఉంటాం. అందుకని నేను తీసుకెళ్ళి ముంబై ఫేమస్ హోటల్లో వేసాను. నన్ను ఫేమస్ హోటల్ అంటే ముంబైలో వడపావ్ దుకాణంలో నన్ను వేసినప్పుడు మా మదర్ గారు ప్రభుని అంగీకరించింది. స్త్రీల సహవాసంలో ప్రభుని అంగీకరించి నా కొరకు ప్రార్థన చేసేది. ప్రభా, నా పెద్ద కుమారుని సేవ పరిచర్య కొరకు ఎన్నుకోనండి అని ప్రార్థన చేసేది. నేను వినేవాని కాదు. ఈరోజు మీ పిల్లలు విన్నారు కదా, అంతకంటే డబల్ పర్సన్ నేను వినేవాని కాదు. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేవానంటే హోటల్, సినిమా థియేటర్. నాకు వస్త్రాలు సరిగా ఉండేవి కాదు, బట్టలు సరిగా ఉండేవి కాదు. నా బిల్డప్ మాత్రం భయంకరంగా ఉండేది. అలా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు నాకు ఇష్టమైన భోజనం పలావ్ అంటారు. కానీ మా భాషలో, మా ఊర్లో ఏమంటారంటే బిర్యానీ అంటారు. అలా వండి పెట్టి అమ్మ రోజు పిలిచి వాక్యం చెప్పేది. నేను మాత్రం వినేవాడిని కాదు. ఒక వాక్యం నన్ను నా జీవితాన్ని మార్చేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయం, నీతి వచనం 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో ఏం రాయబడింది అంటే ఒకసారి చదువుతారా? మొదటి వచనం, verse 1. Proverbs chapter 10 verse 1. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. ఆమె నా ఎదుట కూర్చొని ఏడుస్తూ బైబిల్ చదివేది. సామెతల గ్రంథం అంతా కూడా చదివేది. నేను మారుతానేమో అని. ఒకరోజు పలావు పెట్టింది. వాక్యం చెప్తున్నప్పుడు ఆ ప్లేట్ అక్కడ విడిచిపెట్టేసి నేను నా హోటల్ ప్రయాణానికి వెళ్తూ ఉన్నాను. ఆలోచన మారింది. ఐ లాస్ సంథింగ్, ఏదో నేను మర్చిపోయాను, ఏదో పోగొట్టుకున్నాను అని అనుకున్నాను. ఆ రోజుల్లో 10 రూపాయలు కూడా నా దగ్గర ఉండేక ఇంకేం వెళ్తాయి నా దగ్గర నుండి, ఏదో అనుకున్నాను. తర్వాత దేవుడు నా మనసులో మార్చి వాషినగర్ తెలుగు బిబ్లికల్ బ్యాప్టిస్ట్ ఫెలోషిప్కి నన్ను పంపించారు. అప్పుడు దైవ సేవకులు వాక్యం చేత మాట్లాడి పాప క్షమాపణ నిమిత్తమైన హెచ్చరించారు. అయినా దేవునికి నా జీవితాన్ని నేను సమర్పించుకోలేదు. నేను ఒక మాట చెప్పలే, క్షమించలేదు. ఒక సినిమా గురించి నేను చెప్తున్నాను. ఈస్క్ అనే మూవీ వచ్చేది. దాన్ని ఇంచుమించు 10 సార్లు చూశాను నేను. అయినా మందిరానికి వెళ్తున్నట్టు కానీ సినిమా మాత్రం విడిచిపెట్టాను. 2000లో యేసు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. తర్వాత తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ ప్రాంతంలో 3 సంవత్సరాలు డిటిహెచ్ డిప్లొమా థియాలజీ చదివాను. నేను చదువుకోలేదు, కానీ దేవుడు ద్వారం తెరిచారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. మా పాస్టర్ గారు కల్వరి బ్యాప్టిస్ట్ బైబుల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నన్ను పిలిచి, ఏం చేస్తావా అబ్బాయి అన్నారు. క్యాప్టర్నా చెప్పాను. డైరెక్ట్ అన్నాడు, సార్ ఏం చదువుకోలేదు, చదవాలని ఉంది అన్నాను. అప్పుడు కల్వరి డోర్స్ ఓపెన్ చేశారు. అప్పుడు వెళ్ళి బీటీహెచ్ చదువుకోవడానికి దేవుడు కంప్లీట్ చేసుకోవడానికి కృప చూపించాడు. నా ఎంటీహెచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు పిహెచ్డిలో నేను ముందుకు వెళ్ళడానికి దేవుడు ద్వారా తెచ్చాను. ఇదంతా కూడా నా గొప్పతనం ఏం లేదు, కానీ దేవుడు నన్ను తన పరిచర్యకు పిలిచి తన పరిచర్యలో దేవుడిగా నాకు
అప్పగించారు. ఆయనే ద్వారం తెచ్చాడు. ప్రియులారా, ఈ రోజు మీ ముందు నిలబడ్డానంటే అది నేను కాదు, కానీ ఆ రోజు నా తల్లి, నా ఫ్యామిలీ యొక్క ప్రార్థన, ఆ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కనుక మీ ముందు నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన వాక్య భాగంలో చాలా సార్లు మీరు విన్నారా లేదా? మీరు మాట్లాడాలి. మా సంఘంలో ఒకసారి ఆంధ్ర క్రిస్టియన్ సంఘం చాలా ప్రేమ కలిగిన సంఘం, అలాగే లూథరన్ బాంబే తెలుగు లూథరన్ సంఘం గోరేగా ఈస్ట్ జయప్రకాష్ నగర్లో 2 చోట్ల పరిచర్య చేస్తున్నారు. అక్కడ కూడా ఉన్నారు. ఒకసారి ఇలాగ అడిగారు, ఎవరు సమాధానం ఇవ్వలేదు. రెండోసారి అడిగాను, ఎవరు సమాధానం ఇవ్వలేదు. మూడోసారి అడిగాను, ఎవరు సమాధానం ఇవ్వలేదు. నేను ఒకటే మాట్లాడినాను, చెప్తారా లేదన్నా. అందరూ సైలెంట్ ఉన్నారు. తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి అని వాక్యం చదివి ప్రార్థన చేసి ముగించేసి అందరు సంతోషపడ్డారా? అందరు తిట్టడం ప్రారంభించారు. ఇసుకుకి వీటిన గమ్మండే అన్నారు. బైబిల్ ఒక మాట ఉంది, ముత్యములు తీసుకుని వెళ్ళి ఎక్కడ సార్? కరెక్టేనా? మరి అవి ముత్యం లాంటి మాటలు విననప్పుడు మనం ఎందుకు చెప్పాలి? అందుకని చెప్పలేదు. అప్పటి నుండి ఇప్పటికీ అంటే లేచి నిలబడతారు. అటు భయం మన దేవుని సంఘంలో ఉండాలి. ఓకే, ఎట్టేసి 5వ అధ్యాయం 27వ వచనంలో చాలా సార్లు విన్నాం, చాలా రోజులు వింటూనే ఉన్నాం. ఎక్కడ వింటాం ఈ మాట? ఎక్కడ వింటాం ఈ మాట? మాట్లాడండి. ఓహో, మీరు వెళ్ళలేదేమో, నేను గుర్తు చేస్తాను. కొన్నిసార్లు మనం మర్చిపోతాం. ప్రతి పెళ్లికి వింటాం ఈ మాట. వినరా? కేవలం భోజనాలే చూస్తామా? ఏం సార్, వింటామా లేదా? ప్రతి మ్యారేజ్ కి చూస్తాం ఈ మాట. అదే అటువలనే క్రీస్తు కూడా ఇలా ప్రేమించాడు, భార్యను ప్రేమించాలి, భార్య లోబడాలి అనే మాటలు ఎక్కువగా వింటాం. ఈ మాటలు విన్న మన జీవితాల్లో ఈ వాక్యాన్ని కొంచెం జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, సంఘాన్ని మెన్షన్ చేశాడు. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఈ రోజు నా అంశం ఏంటంటే, దేవుడు ఆరోగ్యకరమైన సంఘముగా ఈ లోకంలో ఉండాలని ప్రతి సంఘాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఏ సంఘంగా ఉండాలనుకున్నాడు? ఆయన 5వ అధ్యాయం 27వ వచనం. 5వ అధ్యాయం 27వ వచనం ఏమంటాడంటే, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. సంఘాన్ని పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు. సంఘం మహిమగల సంఘంగా ఉండాలని కోరుతున్నాడు. సంఘం దేవుని ఎదుట నిలబడాలని కోరుతున్నాడు. అందుకే తనను తాను అప్పగించుకొనెను అని రాయబడింది. తనను తాను బలి అయ్యను అని అప్పగించుకున్నాడు అక్కడ. అయితే ప్రియులారా, నేటి సమాజంలో ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ పరీక్షించగలిగితే దేవుని ఎదుట మహిమగల సంఘంగా కనిపించవు. దేవుని ఎదుట పరిశుద్ధమైన సంఘంగా కనిపించవు. దేవుని ఎదుట సరైన సంఘంగా కనిపించవు. ఈ లోకంలో ఏ సంఘాలలోకి వెళ్ళినా మరి మీ సంఘం ఎలా ఉందో నాకైతే. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన భూమి మీద దేవుని సంఘం ఆరోగ్యకరమైన సంఘంగా ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యకరమైన సంఘంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే 3 మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 40 నిమిషాలు టైం అయితే చేతులు ఎత్తండి, లేదంటే క్లాప్స్ కొట్టండి. ఇప్పుడుగా టైం అయినప్పుడు ముగించగా ఓకే, ముగించడానికి ప్రయత్నం చేద్దాం. రండి. మొదటి మాట, దేవుని సంఘం ఆరోగ్యకరమైన సంఘంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఇక్కడ ఏమన్నాడు 27వ వచనం అంటే, వాక్యము చేత ఉదక స్థానం చేత దానిని వాక్యం. మొదటి మాట, మన బాంద్ర సంఘం ఈస్ట్ లో ఉన్న ప్రాంతం వాళ్ళలో ఈ సంఘం బయట కూడా బోర్డు వేశారు కదా మన సంఘం అని. ఈ సంఘం మహిమగల సంఘంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? మీరు మాట్లాడాలి, లేకపోతే ముగించేస్తాను. త్వరగా వెళ్తాను నేను, పర్వాలేదు. ఏం చేయాలి?
దేవుని వాక్యానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘాలు ఉన్నాయి కానీ నేటి దినాల్లో మన గొప్పలు చెప్పుకోవడానికి, మన సాక్ష్యాలు చెప్పుకోవడానికి, మనం ఏదో చేయడానికి ఇచ్చారు. కానీ సంఘంలో ప్రాముఖ్యంగా ఏం కావాలి అంటే వాక్యము కావాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే కావాలి ఈ రోజుల్లో. ఎందుకు వాక్యం చెప్పనా? నీ జీవితాన్ని మార్చింది మేము కాదు, నీ జీవితాన్ని మార్చింది ఈ గోడలు కాదు, నీ జీవితాన్ని మార్చగలిగింది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. ఏమి ఇవ్వాలి సంఘానికి అంటే, సంఘంలో వచ్చిన నీవు ఆరోగ్యకరమైన సంఘంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటిగా దేవుడి వాక్యానికి సంఘము ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఇస్తున్నామా? హలో, మనం ఇస్తున్నామా? అది ఒక ప్రశ్న. ఎంతమంది మొబైల్ సైలెంట్ పెట్టుకున్నారు? ఎంతమంది వాక్యం చెప్పేటప్పుడు మొబైల్ ఎత్తకుండా ఉన్నారు? సోషల్ మీడియా నావడేస్ ఇది ఉపయోగిస్తున్నారు. ఎంతమంది వేరే వాళ్ళతో చాటింగ్ చేయకుండా వాక్యం విన్నాము? ఆలోచన చేయండి. ఎంతమంది వచ్చిన మెసేజ్ సంఘంలోనే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాము? దేనికి ప్రాముఖ్యత మనం అనుగ్రహిస్తున్నాం? ఆరోగ్యకరమైన సంఘంగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం ఇవ్వాలి అండి. ఎందుకు ఇవ్వాలి తెలుసా? రండి, వాక్యాన్ని కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఒక రోమన్ చాప్టర్ 10:7, రోమన్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా రాయబడింది. వినుట వలన దేని వలన? యేసుక్రీస్తు గురించిన మాటల వలన మనకి ఏమి లభించబడుతుంది అంటే విశ్వాసం. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే మనకి ఏ విశ్వాసం ఉంది చెప్పండి? మనకు విశ్వాసం లేదు, పేరు మాత్రం మేము విశ్వాసులమండి. నాకు కుమార్తె పుట్టింది అనుకోండి, నేనేం పేరు పెట్టాలి? విశ్వాసంగా. ఏముంది అందులో? పేరుంది కానీ విశ్వాసం అది రావాలి అంటే దేవుని వాక్యముల గురించిన మాటలు నువ్వు వినగలిగితే, ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీ సంఘం గాని నీవు గాని ఆరోగ్యకరంగా మీరు ఉంటారు. ప్రియులారా, నేటి సంఘాలు వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నాయా లేక భజనలకు ఇస్తున్నాయా? నేటి ఆరాధనలో, క్రిస్మస్ ఆరాధనలో ప్రాముఖ్యత దేవునికి ఇస్తున్నారా లేక వంటలకి, అలజడికి ఇస్తున్నారా? మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యత దేవుని వాక్యానికి మాత్రమే ఇవ్వాలి. ప్రియులారా, మనందరికీ తెలుసు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నిజంగా ఇచ్చావా? బ్రతికించున్నా? నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. రండి, మరొక వాక్యాన్ని మీకు పరిచయం చేస్తాను. ఒక బ్యాచ్ అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయానికి వస్తే, ఒక ఆమె వ్యాపారం చేసుకుంటుందట. ఇలా గదిలో అనుకుంటారు, ఏ మర్చి అని అనుకుంటారు కదా, ఏ చటాయ్, ఏ డ్రెస్, సారీ అని అమ్ముతారు కదా. అలాగే ఒక ఆమె వ్యాపారం చేసుకుంటుంది అనుకుంటా. అక్కడ రాయబడింది ఆ వ్యాపారం అని కాకుండా ఇదిగో అమ్ముకునేదని అని రాయబడింది. 16వ అధ్యాయం 13-14 వచ్చిన చదువుదాం. అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంది. అప్పుడు లూదియా అని దైవభక్తురాలు ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదాహరణకుడిని అమ్ము తుయతైల పట్టణస్తురాలు. చాలు, ఏమేం చేస్తుందంట? వాక్యం చెప్తున్నారంట. అక్కడ ఆదిమ సంఘాల్లో పరిచయం చేస్తున్న పౌరు కాలంలో ఒక ఆవిడ వ్యాపారం చేసుకుంటే ఏం చేస్తుందంటే, అరే ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, మనం వెళ్ళి కూర్చుందామని వచ్చి కూర్చుందట. కూర్చొని ఏం చేస్తుంది? పక్కన వచ్చి, ఏ వంటకి చపాతీకి పిండి తీసుకోమన్నారా? పక్కన కూర్చొని, అమ్మా ఇదిగో వ్యాపారం ఉంది, నేను వెళ్తున్నాను, కొనండి అని చెప్పింది. అక్కడ దేవుని వాక్యాన్ని వినుచుండేను. అక్కడ రాయబడింది, దేవుడు ఆ హృదయాన్ని వినండి. ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుని వాక్యానికి. సంఘంలో ప్రాముఖ్యత ఇవ్వవలసినది దేవుని వాక్యానికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వగలిగితే ఈరోజు నీవైనా నేనైనా మన సంఘమైనా ఆరోగ్యకరంగా ఉంటారు. ప్రియులారా,
చాలా మంది మనం దీనికి ప్రాముఖ్యత ఇవ్వం. పెళ్లిళ్ళలో ఇవ్వం, బర్త్డేలో ఇవ్వం, మీటింగ్స్లో ఇవ్వం, ప్రతి ఆదివారం కూడా ప్రాముఖ్యత మనం ఇవ్వం. ఎందుకు తెలుసా? మనం వచ్చేదే లేటు, వెళ్ళేది మాత్రం. అందుకే భాష గారు ఎక్కువసేపు ఇట్లా దేవి మొదలైన సంవత్సరం గారు అని అంటాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినడం, ఎక్కువగా సమయం ఇవ్వడం, ఎక్కువగా చదవడం మనం చేయగలిగితే ఆరోగ్యకరంగా మార్చబడతాం. ప్రియులారా, రండి మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 7 verse 24 onward. నేను చెప్తాను, అక్కడ మీరు ఆలోచన చేయండి. అక్కడ ఓకే, చదవడం అవసరం ఉందా? 4 వచనాలు ఉన్నాయి, నేను ఆలోచన చేస్తాను. అక్కడ ఏమన్నాడు యేసు ప్రభువు అంటే, ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేయవాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేయనివాడు అని రాసి 2 ఇల్లులను ప్రవేశపెట్టాడు. అక్కడ మొదటిది బండ మీద కట్టాడు, రెండవది ఇసుక మీద కట్టాడు. అంతేనా అన్నయ్య గారు? బండ మీద కట్టింది, వర్షం వచ్చింది, వరదలు వచ్చింది, గాలి వచ్చేసాయి, ఇంటి మీద కొట్టడం ప్రారంభించినాయి. 2 ఇంటి మీద సేమ్ ప్రాబ్లం. అధికమైనది ఏది రాలేదు, ఈక్వల్ గా వచ్చినవి. వరదలు వచ్చినవి, వర్షం, గాలి అన్ని వచ్చినవి. అక్కడ రాయబడింది, ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోలేదు అని రాశారు. అంటే చాలా మంది అంటున్నారు ఇలా అంటున్నారు, బండ మీద కట్టిన ఇల్లు పడిపోలేదు. మిగతాది ఎవరు వీళ్ళు అంటే, వాక్యం విని అంగీకరించి దాని ప్రకారం చేయవాడు బలవంతుడిగా ఆరోగ్యవంతుడిగా నిలబడును. సార్ ఐఎమ్ రైట్ అయ్యారు? కరెక్టేనా? మీరు కరెక్ట్ అని అడగ 2వ మాటలకి వెళ్తాను. ఓకే, మొట్టమొదటి ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి అంటే, దేవుని వాక్యానికి ఇవ్వాలి. మిరాకిల్స్, అద్భుతాలు. దేవుడు నాకు కళ ఇచ్చాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నీకు ఇలాగా దానికంటే ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. నా జీవితాన్ని మార్చింది దేవుని వాక్యమే, కానీ ఏ మనుషుడు మార్చలేదు. నీ జీవితాన్ని కూడా మార్చువాడు దేవుడే. వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఒక మాట చెప్పి వెళ్తాను. ఇప్పుడు మీరు పాడారు కదా, చేసిన గ్రంథము బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ. ఎస్, చదవండి, వినండి, అంగీకరించండి, లోబడండి. దేవుడు ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహించును. 2వ మాటలకి నేను వెళ్తాను. 2వ మాట, మన సంఘం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే సంఘంలో రక్షించబడిన వారు ఎక్కువగా ఉండాలి. సంఘంలో ఎవరు ఉండాలి? మన సంఘం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మన సంఘంలో ఎవరు ఉండాలి? డబ్బున్నవారు కాదు, అందమైన వారు కాదు. ఎవరు ఉండాలి అంటే మన సంఘంలో రక్షించబడిన వారు ఎక్కువగా ఉండాలి. రక్షించబడిన వారు ఎక్కువగా ఉండాలి. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నాను మీకు పరిచయం చేస్తాను. క్షమించండి ఈ మాట అడుగుతున్నందుకు. మీరు మంచి కుటుంబస్తులే, భార్య మంచిది, భర్త మంచిది, వారికి 2 పిల్లలు ఇచ్చాడు దేవుడు. అమ్మాయిని అబ్బాయిని ఇచ్చేశారు. ఈ అమ్మాయి అబ్బాయి ఏం చేశారంటే మంచి వారే వాళ్ళు, కానీ పిల్లలు ఎదిగే కొద్ది ఏం చేశారంటే మన కుర్రోడు ఈ గల్లీ వారితో తపోరీలతో తిరగడం ప్రారంభించేశారు. అందరూ వచ్చి నీ పిల్లవాడు, మీ వాడు అన్నారనుకోండి, మీ ఆన్సర్ ఏంటి చెప్తారా? మాటలు రాలేని మాట్లాడండి అమ్మా, అయ్యా మాట్లాడండి. నీ ఆన్సర్ ఏంటి గారు? సరే, నువ్వు చెప్పడానికి సిగ్గుపడ్డావు, నేనే నా అమ్మాయిని ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను, మీరు మా ఇంటికి వచ్చారు పాస్ గారు తీసుకొని. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? అనిగారు మంచివారే. కానీ ఇప్పుడు సంఘం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే అందరూ రక్షించబడిన వాడు, నీ ఒక్కడు రక్షించబడకపోతే చెప్పండి.
లోపల అనుకుంటే నేనేమనుకుంటానంటే ఈ అడవి ఎందుకు వచ్చారా అని అనిపిస్తుంది. మాట్లాడండి, ఏమంటారు చెప్పండి. సార్ కీబోర్డ్ ఏమంటారు? అయ్యా నువ్వు సేవకుడు కనుక నేను ఒక మాట చెప్తున్నాను వినండి. తల్లిదండ్రులు మంచివాడే కానీ ఆ ఒక్కడి వలన కుటుంబం అంతా నలిగిపోవడం నిజంగా చెప్పిన అది ఫాదర్ తండ్రిగా నలిగిపోతామని పిల్లల గురించి, ఏడుస్తామని పిల్లల గురించి, ప్రలాపిస్తామని పిల్లల గురించి, ఎందుకు కన్నాడు, ఎందుకు ఇలా తయారయ్యాడని ఏడుపే ఉంటుంది తల్లిదండ్రులకి. అవునంటారా కాదంటారా? మరి సంఘంలో నీవు రక్షించబడకపోతే ఎటువంటి పేరు సంఘానికి వస్తుంది? ఇప్పుడే అడుగుతున్నా. లేదండి మన ఆయన పాస్టర్ గారు అంటారా ఏం కుమారుడు? లేదండి మాథ్యూ గారు కుమారుడు, కుమార్తె గారు ఏమైనా మా డాడీ ప్రెసిడెంట్ గారు అని అంటారా? ఎవరైనా పర్వాలేదు, నీవు రక్షించబడకపోతే సంఘములో అనారోగ్యానికి కారణం. సామ్ నెంబర్ 33, 133, కీర్తనలో 133 మొదటి వచ్చిన ఏం భయపడిందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నారు. అవునా? అవునంటారా? సరే, గాడిదకి ఎద్దుకి జత కడితే ఎలా ఉందో చెప్పండి. అంటే నాకు అర్థం కాదు మీరేం చెప్తున్నారు. అయ్యే పెద్దలు వాళ్ళకంటే తెలియదులేండి, మీరేం చెప్పండి. అనుభవం లేదు. దున్నపోతుకి నంద్యాల ఎద్దుకి జత కట్టారనుకోండి, ఎలా ఉంది చెప్పండి కదా. సంఘములో అందరూ రక్షించబడిన వారిగా ఉంటే వారి తలంపంతా కూడా ఆత్మీయంగా నడిపించబడుతుంది సంఘంలో. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాను, రక్షించబడకుండా ఇంకా ఉండేవారు ప్రభు వాక్యాన్ని వినండి, అంగీకరించడానికి ప్రయత్నించండి. అందుకే అపోస్తుల కార్యగ్రంథం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 2వ అధ్యాయం 40వ వచనం నుండి చదువుకుంటూ వస్తే అక్కడ అనేక మంది దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు సంఘములో చేర్చబడుతున్నారు అని రాయింది. ఉంది అక్కడ, చదువుదాం రండి. ఏంటండి బైబుల్ తెరవకుండా బైబుల్ బినా దిక్కే బోల్ రहा है उसमें है कि नहीं అంటారు కదా. అపోస్తుల బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 రండి వాక్యం చదువుదాం. సార్ సమయం అయితే సిగ్నల్ ఇవ్వండి. ఓకే, వాక్యం చదువుదామా. 40వ వచనం verse 40 and 41. అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూఢులవి తరము వారికి వేరే రక్షణ పొందడానికి వాటిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినములు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. ఎవరు? రక్షించబడిన వారు. రక్షించబడిన వారు పొందని వారా పొందిన వారా? చూడండి ఒకసారి 40 చెప్పండి ఒకసారి. అంగీకరించిన వారు బాప్తిజం పొందిన వారు సంఘములో చేర్చబడిరి. అంటే రక్షించబడ్డారు వాళ్ళు అక్కడ, అంతేనా? మరొక వచనం 47వ వచనం ఏమంటారు చూడండి. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చెప్పలే. రక్షించబడిన వారు సంఘంలో ఎక్కువగా ఉండగలిగితే ఆ సంఘం ఆత్మీకంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. రక్షణ లేని వారిని ఎవరైనా ఉన్నారనుకునే సలహాలు కానీ చర్వాలు క్యాకరంగా అంటారు.
క్యాకరింగ్గా నా బర్త్డే ఉంది అనుకున్నా, నా కుమారుడు బర్త్డే, ఫస్ట్ బర్త్డే వచ్చి మిమ్మల్ని అడిగారు, నువ్వు స్నేహితుడు కనుక నువ్వు అడిగావు క్యాకర్ అంటే చర్చ్ మెంబర్ लगाओ उधर लगाओ అంటారు. హాల్ తీసుకోమంటాడు. హాల్ తీసుకున్నాక दूसरा रूम भी लेना क्योंकि बाहर का जो आएगा ना उनको खंबा दे देंगे అంటారు. అవునంటారా కదా? అదే రక్షించబడిన వాడైతే రే అందరినీ నువ్వు సంఘంలోకి దేవుని వాక్యం వినిపిద్దామంటాడు. రక్షించబడిన వాడు ఏ సలహాలు ఇస్తాడు? सब आ जाएंगे ना, बात का वो भाई आएगा, ये भाई आएगा, वो भाई आएगा, सबको ఇలా చేయాలి. అది రక్షించబడిన వారికి ఇటువంటి తలంపు రాదండి. అందుకే సంఘంలో ఎవరు కావాలంటే రక్షించబడిన వారు చేర్చబడుతూ ఉండాలి సంఘంలో. ఇంకా మారు మనసులైన వారి వల్ల దేవుని సంఘానికి అనారోగ్యమే కానీ ఆరోగ్యం రాదు. నా రిక్వెస్ట్, ఈ సంఘంలో ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే దేవుని వాక్యాన్ని అంగీకరించండి, రక్షించబడిన వారిగా సంఘములో చేర్చబడండి. ఇది రెండవ మాట నేను పరిచయం చేస్తున్నాను. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వెళ్తాను. ఈరోజు నేను వచ్చాను, నా ఫోన్ నెంబర్ ఇద్దరి దగ్గరే ఉంది. పాస్ గారు అయితే అక్కడ ఉంచండి. ఒకటి మాథ్యూ గారు ఫోన్ చేశారు, రెండు మాకు సెక్రటరీ గారు ఫోన్ చేశారు. ఆ నెంబర్ సేవ్ చేసుకుని ఉంటారు అనుకుంటా. మేబీ బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి నేను జ్ఞాపకం వస్తాను ఆయనకి. ఆయన ఫోన్ చేసి ఏమంటారంటే, పాస్ గారు మా అబ్బాయికి సంబంధం చూడాలండి అన్నాడు అనుకున్నాను. సరే అండి, ఎలాగ ఏంటి అంటే, మా అబ్బాయి రక్షించబడిన వాడు, అక్కడ నుండి రక్షణ లేని వారు కావాలని అడుగుతారు. నాకు మీకు అర్థం కాలేదా? అడుగుతారా? దేవుడు నమ్ముకున్న అమ్మాయి కావాలండి మాకంటారు. అంటారా లేదా? ఎందుకు అడిగినారు? వీడు రక్షించబడ్డాడు కనుక, ఆ కుటుంబం కూడా మంచిది కనుక వచ్చేవారు కూడా దేవుని సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలి అంటే నీవు పరిశుద్ధుడిగా దేవుని సంఘంలో అంగీకరించిన వాడిగా రావాలి. ఇది రెండవ మాట నేను మీకు పరిచయం చేశాను. రెండవ మాట పరిచయం చేశాను. మూడవ మాట మీకు తెలియచేస్తున్నాను. మూడవ మాట ఏంటంటే, ఆరోగ్యకరమైన సంఘముగా మన సంఘము ఉండాలి అంటే, లేక పరిశుద్ధమైన సంఘముగా దేవుని మహిమగల సంఘముగా మనం ఉండాలి అంటే మూడవ మాటను మీకు పరిచయం చేస్తాను. దేవుని సంఘంలో ఆత్మ అనుభవం కలిగిన వారిని సంఘంలో మనము వాడుకోవాలి, ఎన్నుకోవాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి అనే మాటను మీకు పరిచయం చేస్తాను. అంటే దేవుడు ఈ భూమి మీద తన పరిచర్య చేయటానికి ఎన్నిక లేని నీకు నాకు మనకు అనుగ్రహించాడు. ఈ పరిచర్య చేయడానికి పెద్దలుగా కానీ, సేవకుడిగా కానీ, లేక కాయర్గా కానీ, లేక లీడర్గా ఎవరిని ఏ స్థానంలో ఎన్నుకున్నా దేవుడు ఒక ప్రాముఖ్యతను, ఒక బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని నమ్మాలి. ఇంకొక విషయం చెప్తాను. సంఘం ఎవరిని ఎన్నుకోవాలి అంటే డబ్బున్న వారిని కాదు. నన్ను క్షమించండి, ఒకవేళ ధనవంతులు ఉంటే నన్ను క్షమించండి. దేవుని సంఘానికి ఎటువంటి వారు కావాలి అంటే ఆత్మీయమైన అనుభవం కలిగిన వారు కావాలి సంఘంలో. బైబిల్లో ఒక మాట రాయబడింది రండి. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 6. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ చిన్న అలజడి ప్రారంభించబడింది. ఆ అలజడిలో బాధకరమైన పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు కొంతమందిని ఎన్నుకోవాలని ప్రయత్నం చేశారు. ఆ ఎన్నుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సంఘం అంతటికి తెలియచేశారు ఈ మాట. 6వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదినము పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపుచున్నారని హెబ్రీల మీద గ్రీక్ భాష మాట్లాడు యూదులు సనుగు కొనసాగి. అప్పుడు 12 అపోస్తలులు తమ పాదముల శిష్యుల సమూహంలో పిలిచి, మేము దేవుని వాక్యాన్ని బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు కనుక రండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 వెనుకుందామన్నారు. అక్కడ
సంఘ పరిచర్య కొరకు, అది భోజనాలు వడ్డించడమైనా, చేపలు పరవడమైనా, పాటలు పాడడానికైనా, లేదా ఏది చేయడానికైనా ఎన్నుకోవడానికి ఆలోచన చేశారు. అయితే ఎవరు ఎన్నుకున్నారా అనుకున్నారు. అప్పుడు నేనంటాను, పాస్టర్ గారు పాత వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పంటాను నేను. అది రాయబడింది ఇక్కడ. లేదండి ఎవరైనా చదువుకున్న వారు ఉంటే చెప్పండి నేను ఉంది. అది రాయబడింది ఇక్కడ. ఎవరు కావాలి ఇక్కడ? ఎవరు కావాలి ఇక్కడ? ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానంతో నింపబడిన వారు కావాలన్నారు. అలా ఎన్నుకున్నగా అక్కడ రాయబడింది. కొంతమంది ఎన్నుకున్నారంట. 5వ వచనంలో రాయబడింది. చదువుతున్న verse 5, Book of Acts chapter 6 verse 5. ఈ విధంగా ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకునిన వారు. స్తెఫను, ఫిలిప్పు, తోబును చాలా మంది పేరు ఇచ్చారు కదా. వారిని ఎన్నుకున్నప్పుడు సంఘములో గొప్ప ఉజ్జీవం వచ్చిందండి. ఏమొచ్చింది అక్కడ? నన్ను ఎన్నుకుంటే ఒక గ్రూప్ ఏడుస్తారు, ఒక గ్రూప్ లో ఉంటారు. నిన్ను ఎన్నుకుంటే ఒకరు సనుక్కుంటారు, ఒకరు మందిరానికి రారు. కానీ దేవుడు ఆత్మ అభిషేకించట, మరి దేవుడే ఎన్నుకుంటే ఆ సంఘం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ బైబిల్లో ఒక వచ్చిన పరిచయం చేస్తాం. తిమోతికి రాసిన పత్రిక ఫస్ట్ తిమోతి chapter 3 3వ అధ్యాయం. మొదటి తిమోతి 3వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తారు. చదువుకుని వెళ్తారా? verse 1 onward. మొదటి వచనం నుండి చదవండి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మిథానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడై ఉండి మద్యపాని కొట్టువాడు కాకుండా సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఉండాలి. ఇంకా కింద లిస్ట్ ఇచ్చాడు. ఈరోజు సంఘ పెద్దల ఆదివారం. నేను చాలా ఆశీర్వదించబడిన వాడు. ఎందుకంటే మీ మధ్య మీ ఆశీర్వాదాలు లేక మీ ప్రార్థన దీవెన కోరుతూ ఇక్కడ నిలబడుతున్నాను. మీరు మాట చెప్పనా? సావుకుని ఎన్నుకోవాలనుకోండి. సాంసన్ గారు మా తెలంగాణ వాడైనా అని చూడకూడదు. ఈ సంఘానికి కాపరి కావాలన్నప్పుడు ముసలివాడు ఎవడైనా ఉన్నాడా అని అనుకోకూడదు. మనం ఒక ఊరికి వెళ్ళానండి, 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. నేను మనకు ఎవరు వస్తుంది. ఆ ఊరికి వెళ్తే ఏమన్నారు తెలుసా? సారీ ఎవరు వస్తున్నా మా సంఘంలోకి రాకూడదు అన్నారు. సావుకుడు చెప్పకూడదు అంటే ఎవరు వస్తున్నారు? అంటే నీకు ఎవరు కావాలి? నీకు ఇష్టమైన వాళ్ళు కావాలి. దేవుని సంఘంలో మనకిష్టమైన వారిని కాదు ఎన్నుకోవాలి. దేవుని సంఘంలో మన ప్రాంతం వారిని కాదు ఎన్నుకోవాలి. దేవుని సంఘంలో పాస్టర్ గాని, పెద్దలు గాని, సింగర్ గాని, క్వాయర్ గాని, మ్యూజిక్ గాని ఎవరైనా కానీ ఎవరు ఎన్నుకోవాలి అంటే సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంతమందిని బయలుపరుస్తారు. అటువంటి వారిని ఎన్నుకుంటే సంఘములో క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆది మా సంఘం స్టెఫన్ ఎన్నుకున్నారండి. స్టెఫన్ ఎన్నుకున్నప్పుడు 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక ఉజ్జీవం లేక ఒక పౌరుషం, నేను ఎందుకు చేయకూడదు అన్నట్టుగా అనిపిస్తుంది. మీకు చదివారో లేదా 6వ అధ్యాయం చదవండి. Book of Acts chapter 6 6వ అధ్యాయం మీరు చదవగలిగితే అపోస్తలుల కార్యగ్రంథంలో నేను ఎందుకు చేయగలను, నేను ఎందుకు చేయకూడదు, భయం లేని దానిలో పౌరుషంతో వెళ్ళి దేవుడి వాక్యం ప్రకటించారు. అక్కడ ప్రారంభకుని చంపేశారు అక్కడ. కానీ ఒక భయంకరమైన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించారు. ఎవరైనా తెలుసా? సౌలుగా అనేక మందిని హింసించేవాడు రక్షించబడ్డాడు. ఎందుకు రక్షించబడ్డాడంటే
స్టెఫన్ ఎన్నుకున్నారు కదా, ఆ ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆ సంఘంలో గొప్ప మార్పు తేటానికి నరహంతకునే దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, మనం ఎవరిని ఎన్నుకున్నాం చెప్పండి? మనం ఎవరిని ఎన్నుకున్నాం చెప్పండి? ఒక ఇంటి పేరట కలిగిన వారిని ఎన్నుకున్నాం, ఒక ప్రాంతం వారిని ఎన్నుకున్నాం, ఒక భాష వారిని ఎన్నుకున్నాం. ఈ తలంపుడు పక్కన పెట్టండి. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒక బిషప్ గారిని నేను కలిశాను. చాలా మంది ఉన్నారు. నేను అందరూ సేవకుని సెకండ్ ఇచ్చాను, అందరు కవులు ఇచ్చుకున్నాను. నేను వెళ్ళాను, సెకండ్ ఇచ్చాను. ఇలా నా ఫింగర్ టచ్ చేశాడు, ఇలాగంతే, ఇంతే. ఇలా నేను అనుకున్నా నన్ను కవులు ఇచ్చుకుంటాడేమో అనుకున్నా. ఇలా వెళ్ళాను. ఒక మాట చెప్తున్నా, ఎందుకు అలా చేశాడని రాను ఆలోచన చేసినప్పుడు ఆయనకి కులభేదం ఉంది. బిషప్ సంఘాలలో మనకి ఇటువంటి ఎన్నుకునే విషయంలో ఏ భేదమో ఉండకూడదు. ఆత్మచేత నింపబడ్డాడా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడా, దేవుని వాక్య జ్ఞానం ఉందా లేదని గ్రహించాలి. ఇది మన ప్రాంతం, ఆ ప్రాంతం, వీడు వాడు రోజువేదైంది. మన సంఘం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే నీవు ఆత్మచేత నింపబడిన వారిని ఎన్నుకోవడం, అనుభవ జ్ఞానం కావాలి. అనుభవం వీళ్ళారా, ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చిన వారిలో మోషే చనిపోక ముందుకు అడిగాడు దేవుడు, ఎవరిని ఎన్నుకోవాలయ్యా అన్నాడు. మోషే ఏమన్నాడంటే అహరోనుని ఎన్నుకోమన్నాడు. అర్థమైందా లేదా? మరి అలాగే చూస్తున్నారు. నన్ను ఎందుకు ఎన్నుకోలేదన్నారా? మోషే చివరి గడియ కథమోరాయి, ఇంకొక 2 రోజులు బతుకుతాడేమో, పైకి వెళ్ళాడు. దేవుడు మాట్లాడాడు, మోషే నువ్వు కథమోరాయి, ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అన్నాడు. దేవుడే మోషేని అడిగినప్పుడు మోషే ఆన్సర్ ఏంటంటే నా అన్న అయిన అహరోను ఎన్నుకోమన్నాడు. మీరు ఏమో అర్థం కాదు, అమాయకులలో నెంబర్ 1 అనుకుంటారు. అడిగాడు దేవుడు. అప్పుడు మోషే అంటాడు, నా బంధువైన అహరోను ఉన్నాడేమో కానీ ఆయన మాత్రం నడిపించడానికి ఉపయోగకరమైన వాడు కాదు. ఎవరయ్యా అంటే నెక్స్ట్ లీడర్ ఎవరయ్యా అంటే యెహోషువని ఎన్నుకోదేవా అంటాడు ఆయన. ఎందుకు యెహోషువ అంటే ఆయన ఆత్మీయుడు, వాక్యం ఎరిగినవాడు, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు, అందరి వల్లే తిరుగుబాటు చేసిన వాడు కాదైనా. దేవుడు అంటాడు, నువ్వు పైకి రా యెహోషువ, ఆ కొండ దగ్గరే నిలబడాలన్నాడు. పైకి ఎక్కాడా? ఒక సామెత ఉందండి ఈ రోజుల్లో, అయ్యో పాప పిల్లవాడు మీ వాడిని ఆడుకుంటున్నారని నేను ఎత్తుకొని సంకల్పం పెట్టుకున్నాను. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడికి ఎక్కడ ప్రారంభిస్తాడు. అంతరంకలు ఇద్దరు మీ చెడు సత్తాయి అంటారు. మనం ఎటువంటి వారం అంటే కొంచెం అవకాశం ఇస్తే దేవుడు ఇవ్వని దాని కోసం కూడా ప్రయత్నం చేస్తాడు. యెహోషువ అన్నట్టుగా ఏ పరిమితి దేవుడు ఇచ్చాడో, మోషే ఏది చెప్పాడో అక్కడే నిలబడి పరిచర్య చేశాడు కనుక దేవుడు తీసుకొచ్చి లీడర్గా పెట్టేశాడు. నా 3వ మాట నేను చెప్తున్నాను. ఏం చెప్పాను ఇంతవరకు? 3వ మాట చెప్పి మిమ్మల్ని రిపీట్ చేసి నేను ముగిస్తాను సార్. కథ మొదలై ఏంటి అంటే యెహోషువని ఎన్నుకున్నాడు అంటే ఆత్మ అనుభవం కలిగిన వారు కావాలి. ఆత్మ అనుభవం కలిగిన వారు కావాలి. రండి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటారంటే అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను చదవండి అతిథి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవలనని వాక్యముతో ఉదక స్థానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాను. ప్రభు అన్నాడు, ఆరోగ్యకరమైన సంఘముగా కావాలి, మహిమగల సంఘముగా కావాలి, పరిశుద్ధమైన సంఘంగా కావాలి అని ప్రభు కోరుతున్నాను. అలా ఉండడానికి 3 విషయాలు పరిచయం చేశాను. మొదటిది, ఆరోగ్యకరమైన సంఘం దేవుని వాక్యాన్ని వినదు. వినాలి. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చే సంఘం ఆరోగ్యకరమైన సంఘం. పెరియ సంఘం ఏం చేసావో తెలుసా? అనుభవనీయుడైన పౌలు బోధిస్తున్నప్పుడు ఉన్నదో లేదో, నేను ఒక వచ్చిన చదివితే మీరు చదవకుండా ఎక్కడుందో అనుభవం కావాలి. వాక్యాన్ని వినండి, చదవండి. వాక్యం వినేటప్పుడు వేరే ఆలోచనలకు రాలేకండి, చక్కగా ధ్యానం చేయండి. ఆరోగ్యకరమైన సంఘముగా ఉంటారు. రెండో విషయం ఏంటి? సంఘంలో రక్షించబడిన వారు ఎక్కువగా ఉండాలి. ఈ పిల్లలు రక్షించబడలేదా? యూత్ మీటింగ్ పంపించండి. గుజరాత్ ప్రాంతంలో మా జోసఫ్ జాన్ వైస్ ప్రిన్సిపాల్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాము మేము మీటింగ్కి. సార్ టైం అయిందా చూసుకుని. అప్పుడు వెళ్ళినప్పుడు చాలా మంది ఎవరికీ వచ్చారు. అందులో ఒక యవనస్తురాలు వచ్చింది. సార్ నా కొరకు ప్రార్థన చేయండి, నేను రక్షించబడ్డాను, వాక్యం నా జీవితాన్ని మార్చిందని. ఎవరమ్మా నువ్వు అంటే, మా తండ్రి రెవరెంట్ బిగ్ పాస్టర్, మంచి ఫేమస్ పాస్టర్. ఎక్కడ రక్షించబడింది? ఒక యూత్ మీటింగ్లో. ఈ పిల్లలకి కంఠస్థ వాక్యాలు ఇవ్వండి, బైబిల్ చదవమని చెప్పండి. ఆ వాక్యము వారి జీవితాన్ని మార్చి సంఘంలో పరిశుద్ధులుగా నిలబెట్టడానికి అవకాశం. రక్షించబడిన వారు ఉండాలి. మూడవది, ఆత్మ అనుభవం కలిగిన వారిని ఎన్నుకోవాలి. అది సేవకులైనా, అది పెద్దలైనా, అది కోర్ గ్రూప్ అయినా. ఒక మాట చెప్పనా, పాటలు పాడేవారు చాలా మంచి, దేవుడు ఒక గొప్ప బాధ్యత మీకు ఇచ్చారు. కానీ రక్షణ లేకుండా పాడగలరు. క్షమించండి, ఓకే? రక్షణ లేకుండా పాడగాకండి. రక్షించబడిన వారు ఏదో ఒకటి పాడితే అది రాదు. సో ఆలోచించండి. అందుకే ప్రభు ఈరోజు మనకు చెప్తున్న మాట, దేవుని సంఘం ఆరోగ్యకరమైనదిగా, మహిమగల సంఘం అనేది, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని ప్రభు కోరుకొచ్చున్నారు. తల ఉంచండి, కళ్ళు మూసుకొని చూసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకున్నాం. 7 సంఘాల గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటాడు అంటే, ఒక రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో అంటారు, అన్నీ బాగున్నాయి, ఆయనలో నీ మీద ఒక తప్పు మోపవలసినది అని. ఒక్కొక్క విషయం, నువ్వు చల్లగైన లేవు, వెచ్చగా లేవంటారు. ఇదిగో యెజబెల్ అనే దాన్ని బోధనను ఉండనిస్తున్నావు అంటాడు. అక్కడ ప్రతి సంఘాన్ని గురించి మాట్లాడి ప్రభు సరిచేశారు. పైన ఈరోజు మన సంఘం గురించి ప్రభు అర్జునుడు మాట్లాడారు. ఆరోగ్యకరమైన సంఘముగా, లేక మహిమగల సంఘముగా, లేక పరిశుద్ధమైన సంఘముగా మన సంఘం ఉంటుందా? ఈ ప్రత్యేకమైన ఆదివారం, సంఘ పెద్దల ఆదివారం దిన ముందు మనందరితో మాట్లాడుతున్నారు ప్రభు. ఈ సంఘం ఆయన రక్తం చేత కట్టబడింది, విమోచించి కట్టారు. ఈ సంఘం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఈ గోడలు కాదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనమందరము దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉన్నాము. దేవుని మందిరంలోకి వస్తే వాక్యం విను, వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్యాన్ని చదువు, వాక్యం చక్కగా వింటూ ఉండు. మనలో ఉన్న కల్మష, అపవిత్రాత్మలు,
మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా, చెడు వ్యసనాలన్నీ కూడా దేవుని వాక్యమే దూరపరిచేదిగా ఉంటుంది, మనల్ని బాగు చేసేదిగా ఉంటుంది. కనుక దేవుని వాక్యానికి ప్రాముఖ్యత సంఘముగా ఉండాలి. మూడో విషయం మనం నేర్చుకుంటాం, ఆరోగ్యకరమైన మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి అంటే ఇదిగో సంఘములో రక్షించబడిన వారు ఉండాలి, చేర్చబడే వారిగా ఉండాలి. చాలా సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నావు, నీవు రక్షించబడ్డావా? చాలా సంవత్సరాల నుండి ఇది మా సంఘం అంటున్నావు, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించావా? ఇదిగో అలా చేయకపోతే నీ వలన, మన వలన సంఘానికి పవిత్రతని ఇవ్వలేదు, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. మన చెడు వ్యసనాలు పాపానికి దారి తీసి అనారోగ్యాన్ని స్థితి తీసుకొని వస్తుంది. రక్షించబడి మూడవదిగా మనం నేర్చుకున్నాం, ఆరోగ్యకరమైన మహిమగల సంఘంగా ఉండాలంటే సేవకులను ఎన్నుకున్నా, పెద్దలను ఎన్నుకున్నా, ఎవరిని ఎన్నుకున్నా పై రూపాన్ని చూసి, వారి జ్ఞానాన్ని చూసి, వారి హోదాను చూసి కదా మనం ఎన్నుకోవాలి. ఆత్మ అనుభవం కలిగిన వారు, దేవుని ఉద్దేశాన్ని గ్రహించిన వారు, దేవుని చిత్తాన్ని ప్రకారంగా జీవించేవారు మనం ఎన్నుకోగలిగితే ఆ సంఘం మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, ఆరోగ్యకరమైన సంఘముగా నిలబడుతున్నా. ఈ రోజు లోకల్ చర్చ్ మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఒకరోజు సార్వత్రిక సంఘంలో మనం ఉండబోతున్నాం. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు కనుక ఆ స్థితి పొందుకోవాలని ఈ పాండుగ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి లేఖన వాక్య భాగాన్ని అందించారు. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించారు, అటువంటి క్రీస్తు కూడా సంఘాన్ని పరిశుద్ధపరచాలని వాక్యించారు. అటువంటి క్రీస్తు కూడా సంఘం నిర్దోషమైనదిగా తన ఎదుట నిలబడాలని, పరిశుద్ధమైన దేవుని ఎదుట దేవుని పట్టణంలో ఉండాలని బలిగాను అర్పణగాను అర్పణించుకున్నాను. ప్రార్థించుకున్నా. తండ్రి, ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించి మేము మా ద్వారా సంఘానికి అయా చెడ్డ పేరు, మా ద్వారా సంఘానికి అనారోగ్యం, ఇవన్నీ కాకుండా మేము వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చిన వారు, రక్షించబడిన వారిగా, ఆత్మశక్తి నింపబడుతూ వృద్ధిలో చెందుతున్న వారిగా మమ్మల్ని దీవించి ముందుకు నడిపించబడి యేసు నామమున ప్రార్థించున్నాను తండ్రి. థ్యాంక్ యూ.